హాయ్ ఎవ్రీవన్. ఒక సారు మన దగ్గరికి ఓన్లీ పాలిష్ గురించి ఖమ్మం నుంచి రావడం జరిగిందండి. సార్ మన రీల్స్ చాలా చూసిరంట, మన మీద అభిమానంతో పాలిష్ గురించి జస్ట్ ఈ వర్క్ గురించి వచ్చింది మన దగ్గరికి. చాలా హ్యాపీ అనిపించింది. నేను లేను, మార్కెట్కి వెళ్ళాను. అయితే సార్ ఫోన్లో మాట్లాడారు. సార్ మాట్లాడిన విధానం చూస్తుంటే చాలా మామూలు హ్యాపీ అనిపించలేదు నాకు. ఒక పని చేయండి సార్, నేను మీకు రేపిస్తా చెప్పి సార్కి మాట్లాడడం జరిగింది. సార్ ఇప్పుడు షూ తీసుకోవడానికి వచ్చారు. ఇప్పుడు సార్ ఇది ఎక్కడ సార్, ఎక్కడ నుంచి రావడం జరిగింది మీకు? యాక్చువల్లీ నేను ఖమ్మంలో ఉంటా సార్. 4 నెలల నుంచి మీకు ఫోన్ చేస్తున్నా కంటిన్యూగా సార్. మీరు బిజీగా ఉండడం వల్ల ఫోన్ ఎత్తట్లేదు సార్. సరే అని చెప్పేసి గూగుల్ మీ అడ్రస్ చూసిన సార్. ఆ అడ్రస్ చూస్తే ఏమైందంటే అది లొకేషన్ చూపించింది. మీ ఫస్ట్ షాప్ దగ్గరికి వెళ్ళిన సార్. అడికి వెళ్ళిన తర్వాత అది క్లోజ్ లో ఉంది సార్. అంతా అడిగి ఇక్కడికి వచ్చా అనమాట. ఇక్కడికి వస్తే మీ బాబు మీ అన్న కొడుకున్నాడు. వచ్చిన తర్వాత ఓకే రా అన్న, మీ బాబాయ్ లేరండి, ఇలా వెళ్ళారు అని చెప్పాడు. సరే అని చెప్పేసి కూర్చోబెట్టాడు, వాటర్ ఇచ్చాడు. కూర్చోండి సార్ అని చెప్పేసి ఫస్ట్ ఆయన ఏం అడగలే, పని ఉందా లేదా అడగలే సార్. ఏంటి అనకుండా ఫస్ట్ కూర్చోబెట్టండి అండి. ఇక్కడ కూర్చోబెట్టి ప్రశాంతంగా వాటర్ ఇచ్చిండు. వాటర్ ఇచ్చి ఇప్పుడు చెప్పండి సార్ అన్నాడు. ఇట్లా వచ్చా అని చెప్పా. అప్పుడు మీకు కాల్ చేసిండు అనమాట. కాల్ చేసి ఇది అనగానే నేను మీతో మాట్లాడిన తర్వాత మీరు సారీ సార్, నేను ఇప్పుడు మార్కెట్ లో ఉన్నాను, మీరు అది పెట్టేసేళ్ళండి, నేను ఈ రోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ ఇచ్చేస్తా అన్నారు. నేనేమన్నాను, రేపు ఈవినింగ్ వస్తాను నాకు బస్ టైం కానీ చెప్పాను. మీరు రేపు ఈ రోజు మార్నింగ్ ఇస్తా అన్నారు. నేను ఈ రోజు సాయంత్రం కావాలని నేను అన్నా. అదే సార్, నేను అడిగిన దానికన్నా నేను అనుకున్నా ఇచ్చేసి 4 రోజుల తర్వాత వద్దాంలే, బిజీ అనుకున్నా. అలాంటిది వెంటనే అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే మీరు బలరాం గారు ఫోన్ ఎత్తరు అనుకుంటారు. అవును సార్. కానీ ఇక్కడ ఉన్న బిజీ చూస్తుంటే ఇలా తినడానికి కూడా టైం లేదు సార్. ఎవరైనా సరే ఇక్కడ లైవ్ లో వచ్చినప్పుడు అర్థమవుతుంది అన్నమాట. నేను అనుకున్నా, అరే ఇన్నిసార్లు ఫోన్ చేస్తారు, 4 నెలల నుంచి ఫోన్ ఎత్తిరేరా అనుకున్నా. సరే ఏదైతే నేను డైరెక్ట్ పోదామని, ఇది 2 నా సెంటిమెంట్ షూ అనమాట సార్. ఇది నేను ఫస్ట్ కొనుక్కున్న షూ సార్. సరే ఏదైతే అదైందని చెప్పేసి సరే మనిషిని చూసినట్టు ఉంటది కదా అనేసి వచ్చిన. వెరీ హ్యాపీ సార్. గైస్ అనుకుంటారు కదా ఇక్కడికి వచ్చినందుకు హెవీ ప్రైజెస్ అనుకుంటారు కదా, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా లీస్ ప్రైజెస్ అనమాట. ఇక్కడ వెరీ లెస్, రీజనబుల్. ఇంకోటి ఏంటంటే షోరూమ్ బ్రాండెడ్ అయిపోయినా. నాకు ఇక్కడ కొంచెం చిరిగింది, నేను స్టిచ్చెస్ చూసి షాకేనా, ఇది వేసిండ్రా లేకపోతే ఏమైనా కుట్టినరా అని నాకు ఏం అర్థం కాలేదు. స్టిచ్చెస్ వేసిండ్రు, అసలు ఇది దీనికి తేడా అర్థం కావట్లే నాకు. ఈ షూని పడేద్దాం అనుకున్న షూని నెంబర్ 1 గా అసలు షోరూమ్ పీస్ చేసిర్రు అనమాట. చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే గైస్, ఫస్ట్ బలరాం గారు అనుకుంటాం కదా, ఆయన పేరు బలరాం గారు నరేష్ గారు, బలరాం గారు వాళ్ళ నాన్నగారు అనమాట. సో ఆయన రిసీవింగ్ కానీ ఏదైనా కానీ అసలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. పడేసి చేస్తాడులేరా ఆ మెంటాలిటీతో వచ్చిన నేను. అలాంటిది వదిలేసి ఇక్కడికి వచ్చిన మర్యాదలు చేస్తున్నారు. కూర్చోబెట్టడం, మంచినీళ్ళు తెప్పియడం, కూల్ డ్రింక్స్ తెప్పియడం, ఇన్ని ఎక్స్పెక్ట్ చేయలే. ప్రశాంతంగా కూర్చోబెట్టారు, మంచి పని చేశారు, ఫుల్ టు హ్యాపీ. గైస్ మీరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు ప్రైజు. అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ ప్రైస్కి చేస్తారని. ఎవరైనా సరే రాండి, కొరియర్ చేయండి. ఇంకోటి ఏంటంటే బలరాం గారు ఫోన్ ఎత్తట్లేదని మాత్రం అనుకోకండి. ఆయన ఇక్కడ ఖాళీ లేదా, ఫోన్ అసలు పని చేయట్లేదు కూడా. ఆ ఫోన్ వచ్చి హ్యాంగ్ అయిపోయింది. చాలా కష్టపడ్డారు, ఆయన మంచితనం నాకు బాగా నచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. బలరాం గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఖమ్మం వస్తే ఖచ్చితంగా మా ఇంటికి భోజనానికి రావాలి. 100% సార్, 100%. మీరు రాకపోతే బాగోదు సార్. ఖచ్చితంగా సార్. మీరు భద్రాచలం గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మా ఇంటికి వచ్చి భోజనం చేసి 100%. రోడ్డు మీద ఉంటుంది మన ఇల్లు. సంతోషం సార్. అదే సార్, నాన్నగారి పేరు మీద షాప్ పెట్టినందుకు ఆ పేరు పాడవద్దనే 1-10 ఆలోచిస్తా. వచ్చిన కస్టమర్స్ కూడా ఫుల్ హార్ట్ఫుల్ వర్క్ అయితే సార్ మన దగ్గర. అవునవును. ఏ వర్క్ ఉన్నా సరే పని చేయడము అలాంటిది ఉండదు సార్. అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను పడేద్దాం అనుకున్నా. అసలు వచ్చినప్పుడు దీని కండిషన్ ఎట్లుండేదంటే పడేసే కండిషన్. ఏనా పాలిష్ అనే అదే చెప్తున్నారు కానీ దీనికి ఎక్కువ పని చేశారు. మీకు అట్లా చెప్తున్నారు అంతే పాలిష్ అని, కానీ పాపం చాలా కష్టపడ్డారు దీనికి కూడా. ఇంత నమ్మకం అండి. చాలా చాలా ధన్యవాదాలు. అంత దూరం నుంచి వచ్చినందుకు, 1 డే ఇక్కడ హైదరాబాద్ లో స్టే చేసినందుకు. కొంతమందికి ఏమనిపిస్తుంది, నవ్వుకుంటారు, కానీ నేను వెరీ సాటిస్ఫై అయిపోయాను అనమాట. గైస్ మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే 2 నెంబర్లు ఉంటాయి, దాని మీద సెకండ్ నెంబర్ కాల్ చేయండి. వాళ్ళ బలరాం నరేష్ గారు ఎత్తపోయినా కానీ వాళ్ళ ఉంటారు, వాళ్ళు ఎత్తుతారు ఫోన్. ఇంకొకటి ఏంటంటే రిసీవ్ చేసుకుంటారు, నెంబర్ 1 రిసీవ్ చేసుకుంటారు. సంతోషం. మీకు ఇంకా బిర్యానీ తెచ్చి పెట్టారు కూడా. కస్టమర్ కి ఇంత మంచిది నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సార్ ఏది మాట్లాడుతున్నా ఇవన్నీ జెన్యూన్ అండి. సార్ కూడా ఏంటంటే హార్ట్ఫుల్గా మాట్లాడుతుర్రు, ఏదో మన వీడియోస్ అని కాదు కానీ హార్ట్ఫుల్గా మాట్లాడుతుర్రు. సార్ మాట్లాడే విధానం కూడా 100 కాదండి, మంచిగా మాట్లాడుతున్నారు అనమాట. ఎందుకంటే మనకు కూడా మర్యాద ఇంపార్టెంట్ సార్. మనకు కూడా ఎవరైతే మర్యాద ఇస్తారో వాళ్ళకి సెకండ్ మర్యాద అనేది రిపీట్ అవుతుంది మన దగ్గర కూడా. ఎందుకంటే ఏదున్నా సరే వరుస అంటే జరుగుతున్నాయి మన దగ్గర. ఇంకా సార్ కూడా మన దగ్గరికి వచ్చారు, చాలామంది కస్టమర్స్ మన దగ్గరికి వస్తారు. ఫోన్ లేపుతలేరు అన్న రీజన్కి ఇదే.
ఇట్లా మనం బిజీగా హడావుడిగా ఇక్కడ వచ్చినడికి అర్థమవుతుంది అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను 4 నెలల నుంచి ఫోన్ చేస్తున్నా. ఒకటి ఏంటంటే అండి, ఇక్కడ మనకి వర్క్ ఏదైతే ఉందో జెన్యూన్గా జరుగుతుంది వర్క్. ఇంకొకటి ఏంటంటే కంపెనీ నుంచి ఎట్లా వస్తుందో అట్లే వస్తుంది పీస్ మళ్ళీ మనకి బయటికి. మీరు కింద కామెంట్ చూసా హెవీ ప్రైజెస్ అది ఇదని, వాళ్ళు వచ్చారో రాలేదు నాకే తెలియదు. రానులేదు సార్, అంటే వచ్చినోడైతే మాట్లాడరు. ఇలా ఉంటుందండి సార్, మనము వచ్చినప్పుడు ఏదైనా వాళ్ళు ఫోటోస్ పంపిస్తారు, మనం ఏదైనా మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే హెవీ ప్రైజెస్ అవి అనుకుంటారు అంతే. ఇక్కడ లైవ్ లో వస్తే అర్థమవుతుంది అనమాట ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంది అన్నది. ఒక మంచి ముందున్నట్టు కదా సార్ అర్థమయ్యేది. అసలు నేను లిటరల్లీ ఈ ప్రైజెస్ మా ఊళ్ళో కూడా ఎవరు చేయడు, సార్ ఎవరు చేయరు నిజంగా, ఎవరు చేయరు. ఈ ప్రైస్ కి ఇంత నీట్గా చేశారు 2 షూస్, మా ఊర్లో కూడా ఎవరు చేయరు, కానీ చాలా బాగా చేశారు. అదే సార్. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేనే అంత దూరం నుంచి వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సంతోషం సార్. థ్యాంక్ యూ బలరామ్ గారు. సార్ థ్యాంక్ యూ. నరేష్ బలరామ్ గారు నరేష్ నా పేరు సార్. సార్ ఆ పేరు ఒకటి నిలబడ్డా సార్, సంతోషం, హ్యాపీ నిజంగా. వెళ్ళొస్తాను సార్, హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ సార్, హ్యాపీ జర్నీ సార్. సంతోషం సార్, థ్యాంక్ యూ సో మచ్. సాయిబాబా ఒక్కసారి సార్కి ఇది సంచి ఇచ్చే కదా నిన్న, సంచి ఏమన్నా అకౌంట్ సార్ సార్ ఆఫ్ మాట